జండరా సామాన్యుడికి అండరా పిడికిలి బిగించి పట్టరా ఇది జనసేనాని జెండరా జండర జండర జండరా. నా పేరు ఉట్కూరి శ్రావణి అండి. నేను 38వ డివిజన్ నుంచి జనసేన తరఫున క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నాను. మేము చిన్న చిన్న గల్లీలోకి కూడా లోపలికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నాము. మేము అనుకున్నవి కొన్నే కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. చదువుకున్న వాళ్ళకు ఒకసారి అవకాశం ఇస్తే తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఇంకొక విషయం ఏంటంటే మేము ప్రతి ఇంటికి వెళ్ళి స్టిక్కర్ అతికేస్తే ఒక్క స్టిక్కర్ కూడా ఇప్పుడు తిరుగుతుంటే ఒక్కటి కూడా లేదు. మిగతా పార్టీ వాళ్ళు ఏ పార్టీ అని చెప్పలేము కానీ మిగతా పార్టీ వాళ్ళందరూ వాటిని తొలగించడం జరుగుతుందండి. ఫ్రెండ్లీ వెళ్ళాలి కానీ ఇలా అయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముసలి వాళ్ళకు పింఛన్లు, రోడ్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్. డోర్ టు డోర్ వెళ్తుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. మేము డోర్ టు డోర్ వెళ్ళడం వల్ల చాలా వరకు సమస్యలు తెలుసుకుంటున్నాం కూడా. మేము ఒక మేనిఫెస్టో కూడా రెడీ చేసుకున్నామండి. ఇవే కాక ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. డివిజన్కి మేము అనుకున్న ఎజెండా కాకుండా రోడ్లు వేయించడం, అవసరం ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇప్పించడము, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చేయడానికి రెడీగా ఉన్నా అండి. వాళ్ళు కూడా అదే గుర్తించి నాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానండి. బుధవారం రోజు పోలింగ్ ఉందండి. తప్పకుండా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు సీరియల్ నెంబర్ 4 కేసి అత్యధికంగా మాకు మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నామండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్. నా చదువు ఈ విధంగా అయినా మీ అందరికీ ఉపయోగపడగాలని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. నా పేరు ఉట్కూరి కిషోర్. ఉట్కూరి శ్రావణి నా వైఫ్. తను 38వ డివిజన్ నుంచి వెళ్ళి కార్పొరేటర్గా కంటెస్ట్ చేస్తుంది. తను MBA గ్రాడ్యుయేట్. మేము 38 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే వాడలో ఉంటామండి. మాకు ఈ వాడకు సంబంధించిన ఎవ్రీ సమస్య, ప్రతిదీ, డ్రైనేజ్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి పోయి ఎక్కడ ఆగుతుంది, ఎవ్రీది మాకు నోటీస్లో ఉంది. మేము ప్రతి దాని మీద అవగాహనతో ఉన్నాము. మిగతా వాళ్ళకు ఏముంది ఏం లేదని దాని గురించి నేను మాట్లాడను. కాకపోతే మాకు మాత్రం ఈ డివిజన్ గురించి పూర్తి అవగాహన ఉంది. ఈ చిన్న వాడలకి వెళ్ళి కూడా మేము ఎందుకు వెళ్ళి తిరుగుతున్నామంటే మాకు చిన్న వాడలలో కూడా ఉన్న వాళ్ళ సమస్యలు మేము తెలుసుకొని వాళ్ళకి ఏ రకంగా పరిష్కారం ఇవ్వగలుగుతాం అనే దాని గురించే మాకు అవగాహన రావాలని తిరుగుతున్నాం. మాకు ఈ ర్యాలీ మేము వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఎందుకంటే మేము డివిజన్లో ఉన్న సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అందరు అనుకుంటా ఉన్నారు వీళ్ళు ర్యాలీ తీయట్లేదు, వీళ్ళు ఏదో చేయట్లేదు. మాకు ఆ ర్యాలీలతో పెద్దగా ఇంపార్టెంట్ లేదండి. మేము డివిజన్లో ఉన్న సమస్యల మీద మాత్రమే కొట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మా ఎజెండా పెట్టుకున్నాము. మేము ఒక మేనిఫెస్టో తయారు చేసినాము. అది మేము తయారు చేసినామంటే మేము ఇంట్లో కూర్చొని తయారు చేసింది కాదు. మేము ప్రతి వాడ కార్నర్ మీద మోరి ఎందుకు ఆగింది, ఇక్కడ ఎవరి పొరపాటు వల్ల ఆగింది, రేపు వర్షాలు వస్తే వర్షాకాలంలో నీళ్ళు పడితే ఇంటి ముందు పెద్ద డ్రైనేజ్ ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదండి, ఇండ్లు అన్నప్పుడు పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అలా పోయి పడితే వాడు ఎక్కడ తిరుగుతాడో కూడా వాళ్ళకు కూడా తెలియదు పాపం. కనీసము డ్రైనేజీలు ఏ రకంగా ఉండాలని కూడా ప్లానింగ్ లేదు మా డివిజన్లో. మా డివిజన్ ఇప్పటి వరకు నేను చూసిన దాని ప్రకారం నా మేనిఫెస్టోలో లేని నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా అంటే నేను డోర్ టు డోర్ వెళ్ళడం వల్ల మాకు అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా మాకు మనస్ఫూర్తిగా వాళ్ళ సమస్యల గురించి మాకు చెప్తా ఉన్నారు. నా వైఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినందువల్ల తను ఎక్కువగా మన డివిజన్కి సర్వీస్ చేస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మీ అందరూ జనసేన పార్టీ మమ్మల్ని నమ్మి, మేము బీజేపీకి వర్క్ చేసినామండి. బీజేపీలో నేను గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీకి సేవలు అందించిన. ఆ సేవలను గుర్తించి జనసేన పార్టీ వాళ్ళు రాత్రి 11:30కు మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళను కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మాకు నచ్చింది. కొండగట్టు కోసం వాళ్ళు 35 కోట్లు శాంక్షన్ చేసినారు. మన తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉంటే ఆయన ఆంధ్ర పార్టీ అని అంటున్నారు కదా, ఆంధ్ర పార్టీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి చేసుకోవాలి, తెలంగాణలోకి ఎందుకు చేయాలి? మరి తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలకు ఎందుకు చేయాలి? ఆయన పార్టీ లేదు అని కాదు, ఆయనకు తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమ అలాంటిది. మీరందరూ దయచేసి పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా మన నాయకత్వం ఎంత, మన తన సిద్ధాంతాలు కానీ, తనకున్న కమిట్మెంట్స్ కానీ, తనకు జనాలకు సేవ చేయాలనే ఆలోచన. ఆయన పెద్ద హీరో. ఏసీలో కూర్చుంటే పైసలు కోట్ల వస్తాయి, కానీ మొత్తం చెమటలు గారేదాకా తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడంటే జనాలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంది ఆయనకు. మేము కూడా ఆయన సిద్ధాంతాలు నచ్చే ఈ పార్టీకి వెళ్ళి కంటెస్ట్ చేస్తున్నామండి. దయచేసి మీరందరూ 11వ రోజు జరిగే పోలింగ్ రోజు జనసేన పార్టీకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. మా సింబల్ వచ్చేసి గ్లాస్ అండి. గాజు గ్లాసు గుర్తుకు సీరియల్ నెంబర్ 4. దయచేసి మీరందరూ ఈసారి పోస్ట్ గ్రాడ్యుయేట్కి అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను.